హాయ్ ఎవ్రీవన్, మార్కెట్ ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి మూడు ఇండెక్సెస్ కూడా. సో నిఫ్టీ కొంచెం ఎక్కువగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇమీడియట్లీ రికవరీ ఇచ్చింది అప్ సైడ్ మూమెంటం, సెన్సెక్స్ కూడా. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఆగిపోయాను ఈ నిఫ్టీ అప్ సైడ్ మూమెంటం చూసి. ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీలో 57,800, 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. 652 స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీలో 24,158 దగ్గర. సెన్సెక్స్లో కూడా 77,400 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. బట్ ఇది కూడా ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఆగిపోయింది 57,840 దగ్గర. సో నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఈ రెసిస్టెన్స్ దగ్గర వరకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సో ప్రస్తుతం మన పొజిషన్ పాజిటివ్లో ఉంది. సో నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. సెన్సెక్స్ కూడా ఇక్కడ కొంచెం ఎక్కువగా గ్యాప్ డౌన్ ఇచ్చి అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. బట్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది, ప్లస్ నిఫ్టీ కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం ఎక్కువగా గ్యాప్ డౌన్ జరిగింది. బట్ గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఇది డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ప్రయత్నించింది. బట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఒకటి ఉంది. సో మూడు ఇండెక్సెస్లు కూడా ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చాయి. సో ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది అనుకొని బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఇక్కడ తీసుకున్నాను, తీసుకున్న తర్వాత ఒక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. లాస్ట్లో వెళ్ళింది 600-700, బట్ దాని తర్వాత రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తూ మన పొజిషన్ని ప్రస్తుతం పాజిటివ్లో తీసుకొచ్చేసింది. ప్రస్తుతం 500-600 ప్రాఫిట్లో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది. సో మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి దాని తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని స్లోగా ఇప్పుడు డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. నిఫ్టీ కూడా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది. సెన్సెక్స్ కూడా. సో సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ మూడు కూడా రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను పుట్ ఆప్షన్ తీసుకుందామని వెయిట్ చేశాను. సో కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను కొంచెం రిస్క్ తీసుకొని ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చూసి మళ్ళీ బయర్స్ వచ్చి ఉంటారు. సో బయర్స్ని ట్రాప్ చేయడం కోసం అని చెప్పి ఇది ఖచ్చితంగా డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది అనే లాజిక్తో పుట్ ఆప్షన్ తీసుకున్నాను. బట్ ఈ ట్రీలో కొంచెం ప్రస్తుతానికి అయితే ప్రాఫిట్ 1000 రూపీస్ దగ్గర ఉంది. బట్ చూద్దాం ఏమవుతుందో. దాదాపు 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇది డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చేసింది ఇక్కడ. సో ఈ డౌన్ సైడ్ మూమెంటం చూసి ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీ ఇచ్చినట్టున్నారు. సో ఈ సెల్లర్స్ స్టాప్ లాస్ గ్రాప్ చేయడం కోసం అని చెప్పి ఇది కొంచెం అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. ప్రస్తుతానికైతే బ్యాంక్ నిఫ్టీకి డౌన్ సైడ్ మూమెంటం ఉంది. నిఫ్టీలో ఇప్పుడు స్లోగా స్టార్ట్ అయింది. సెన్సెక్స్లో కూడా ప్రాఫిట్ 2000 క్రాస్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో మంచి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది.
ఇది ఖచ్చితంగా నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ వరకు రావచ్చు. ఈ రెసిస్టెన్స్ వరకు రాగానే ఎగ్జిట్ అయిపోదాం. బ్యాంక్ నిఫ్టీ మంచి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. సో ఇది రెసిస్టెన్స్ వరకు వస్తుంది. ఈ రెసిస్టెన్స్ వరకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి. ఇన్ కేస్ ఒకవేళ ఈ రెసిస్టెన్స్ని కూడా స్పీడ్గా బ్రేక్ డౌన్ చేసిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జిట్ అవుదాం. నిఫ్టీ కూడా డౌన్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది. సెన్సెక్స్ కూడా ఈ ఒకవేళ నిఫ్టీ ఈ రెసిస్టెన్స్ దగ్గర హోల్డ్ అయినా కూడా, సెన్సెక్స్ కూడా ఈ రెసిస్టెన్స్ దగ్గర హోల్డ్ అయినా కూడా మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే అప్పుడు రిస్క్ ఉంటుంది, రివర్సల్ రిస్క్. సో ప్రస్తుతానికైతే బ్యాంక్ నిఫ్టీ మంచి డౌన్ మూమెంటమే ఇస్తుంది. సో ప్రాఫిట్ 3000 క్రాస్ అయిపోయింది, 3400 వచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుందాం. ప్రస్తుతం 810 దగ్గర ఉంది. 50 పాయింట్స్ మైనస్ అంటే 750 పెట్టుకుందాం. 800 అరౌండ్లో ఉంది కాబట్టి 751 పెట్టుకుంటున్నాను. సో ప్రాఫిట్ 3400 దగ్గరే ఉంది. సెన్సెక్స్ రెసిస్టెన్స్ వరకు వచ్చేసింది. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ట్రేడ్లో. బట్ నిఫ్టీ ఇంకా రాలేదు. సో ఈ నిఫ్టీ రెసిస్టెన్స్ వరకు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ప్రాఫిట్ 3800 అలా ఉంది. సో ఇది మన వచ్చిన ప్రాఫిట్ని మిస్ చేసుకోవద్దు కాబట్టి స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్దాం. సో 830, 840 అంటే -50, 790 దగ్గర పెట్టుకుందాం. 790 దగ్గర స్టాప్ లాస్ మాడిఫై చేసుకున్నాను. ప్రస్తుతం ప్రాఫిట్ 4000 క్రాస్ అయింది. నిఫ్టీ కూడా డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. ఎగ్జిట్ అయిపోదాము, ప్రాఫిట్ తగ్గిపోతుంది. సో 3600 ప్రాఫిట్ తీసాను. 30 సెకండ్స్ పేషెన్స్గా ఉంటే ప్రాఫిట్ మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. బట్ రిస్క్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో పెద్ద గ్రీన్ క్యాండిల్ చూసి నేను ఎగ్జిట్ అయిపోయాను. నిఫ్టీలో కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది రెసిస్టెన్స్ దగ్గర. సెన్సెక్స్లో కూడా ఈ రెసిస్టెన్స్ దగ్గర ఈ సపోర్ట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయాను. బట్ ఇంకా మంచి డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుండే. 702కి బై చేశాను, 825కి ఎగ్జిట్ అయ్యాను. సో 3600 ప్రాఫిట్ బుక్ చేసాము. ప్రాఫిట్ 4600 వరకు కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ 5000 కూడా టచ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మన ప్రాఫిట్ చాలా తగ్గించేసింది. సో ఈ గ్రీన్ క్యాండిల్ చూసి నేను ఎగ్జిట్ అయిపోయాను. బట్ ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ 3 రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ గ్రీడీకి వెళ్ళొద్దు. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్. సో ఈ సపోర్ట్ దగ్గర కాసేపు టైం పాస్ చేసేసి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇస్తుండొచ్చు. నిఫ్టీ కూడా ఇక్కడ డే ఓపెనింగ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇచ్చే అవకాశం ఉంది. సో సెన్సెక్స్ కూడా ఇక్కడ డే ఓపెనింగ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో ఈ సపోర్ట్ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో నో వరీస్. ఇవాళ కూడా కొంచెం డీసెంట్ ఇవాళ కూడా బిగ్ ప్రాఫిటే బుక్ చేశాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ టుమారో. బాయ్.